సంబంధించిన పీఎఫ్ డబ్బులు చెల్లించకుండా కార్మికులను మోసం చేస్తున్నారని, త్వరలోనే ఈ డబ్బులు చెల్లించని పక్షంలో మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్ హెచ్చరించారు. తమ పెండింగ్ వేతనాలతో పాటు పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తమ సమస్యల పరిష్కారానికి నినాదాలు చేశారు. ఈ మేరకు విలాస్ మాట్లాడుతూ ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్, చైర్మన్ త్వరగా స్పందించాలని, లేదంటే ఏఐటియుసి ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ఏఐటియుసి నాయకులు కుంటాల రాములు, రాజు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కాంతారావు, పలువురు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల జీతాలు 2 నెలలు డిసెంబర్, జనవరి పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఫిబ్రవరి నడుస్తుంది. అయితే మరి జీతాలు లేకుండా ఎట్లా కుటుంబాలు నడుస్తాయి? మరి మున్సిపల్ అధికారులకు తెలాలి, కమిషనర్కి తెలాలి, చైర్మన్కి తెలాలి. ఇంత మట్టుకు పేమెంట్ జరగలేదు. అదేవిధంగా 60 మంది ఏరియర్స్ ఇంకా పేమెంట్ చేయలేదు. మిగతా జాలాలు అన్ని జాలాలు చేసిండ్రు. అట్లాగే పిఎఫ్కు సంబంధించిన డబ్బులు ఏప్రిల్ నుంచి ఇంత మట్టుకు పేమెంట్ చేయాలి, డిసెంబర్ పేమెంట్ చేసిన అంటుంది కమిషనర్. నాకు అర్థమవుతుంది. డిసెంబర్ పేమెంట్ ఎట్లా చేస్తుంది? ఏప్రిల్ నుంచి నవంబర్ పెండింగ్ ఉండి, అసలు పిఎఫ్ పెండింగ్ ఉంటే క్రిమినల్ కేసు అవుతుంది. రేపు పొద్దున మార్చి లోపట్లో పిఎఫ్ పెట్టకుంటే మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, క్రిమినల్ కేసు పెడతాం వాళ్ళ మీద. అట్లాగే ఇప్పుడు కమిషనర్ గారు, చైర్మన్ గారు కూడా ఏం వాగ్దానం చేసిండ్రు? ఈరోజు మేము డిసెంబర్ నెలది చెక్లు రాసిస్తామని చెప్పిండ్రు. జనవరి లోపల, మార్చి లోపట్లో, మన జనవరి తర్వాత ఈ పిఎఫ్ డబ్బులు కూడా మేము కడతామని చెప్పిండ్రు. ఈ వాగ్దానాలు ఒకవేళ అమలు కాకుంటే మేము ఖచ్చితంగా పని బంద్ చేస్తాం. మరి అది మా బాధ్యత కాదు. ఎందుకంటే ఇప్పుడు పిఎఫ్లో కూడా మోసం జరుగుతుంది. పిఎఫ్ కటింగ్ ఏమో 2500 కట్ చేస్తుండ్రు, 1800 ఏమో పేమెంట్ చేస్తుండ్రు, అకౌంట్లో పేమెంట్ చేస్తుండ్రు. ఇది మోసం జరుగుతుంది. మిగతా డబ్బులు ఎట్టుపోతున్నాయి. మరి ఇది ఎవరికి తెలియదా? కమిషనర్కు తెలియదా? మిగతా వాళ్ళకి తెలియదా? చైర్మన్కు తెలియదా? మరి ఎట్లా అవుతుంది? 700 ఎట్లా నష్టమవుతుంది? ఇదంతా తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని కొరకు ఏఐటియుసి పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి 16 ఎల్లుండి జాతీయ వ్యాప్త సమ్మెను మరి మున్సిపల్ కార్మికులందరూ విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తారు. ఎల్లుండి కాబట్టి 16 తారీఖు నుంచి మొత్తం విధులు బహిష్కరించి మొత్తం పనులు బంద్ చేసి కూడదమ్మా. చాలా దేశవ్యాప్త సమ్మెను ఇది. మన హక్కుల కోసం జీతం పెంచాలనే దాంతో 26,000 ఐక్యత. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఏరియాస్ వెంటనే, మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే. మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్నట్టు జీతాలు వెంటనే.